ఆరోగ్యశ్రీ చెల్లింపులు అయితే హాస్పిటల్స్లో ఆగిపోయినాయి. గత కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ మీద వచ్చిన పేషెంట్లని ఏ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ జాయిన్ చేసుకోవట్లేదు. కొన్ని లక్షల మంది పేషెంట్లు ఆరోగ్యశ్రీని నమ్ముకొని హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు అట్లా రోడ్ల మీద పడి ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏ కారణాల వల్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు పెండింగ్ ఉన్నాయి? అన్ని కోట్ల బకాయిలు వచ్చేదాకా ఎందుకు చెల్లింపులు జరగకుండా ఆగారు? అంటే క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆరోగ్యశ్రీ బకాయిల పాపం బీఆర్ఎస్దే. నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు కరువు, ఎవరైనా ధైర్యం చేసి అడిగితే బెదిరింపులు, సన్నిహితంగా ఉన్న దవాఖానాకు నిధులు విడుదల, అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్, ఆసుపత్రి ప్రతినిధులతో మంత్రి దామోదర్ చర్చలు, బిల్లులు త్వరగా క్లియర్ చేసేందుకు చొరవ, ఏడాదిలో దాదాపుగా 1137 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయంట. అప్పట్లో కనుక బీఆర్ఎస్ రెగ్యులర్గా చెల్లింపులు జరిగి ఉంటే ఇప్పుడు ఇది అయ్యేది కాదు కదా. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పట్టడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులను రెగ్యులర్గా చెల్లించకపోవటం, నెట్వర్క్ యాజమాన్యాలతో చర్చలు జరిపి పెండింగ్ నిధులు విడుదల చేయకపోవటం వల్లే 100 కోట్ల బకాయిలు పెరిగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటి బీఆర్ఎస్ పాలకుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులపై ప్రభావం పడుతున్న చర్చ జరుగుతుంది. నాడు రెగ్యులర్గా బిల్లులు చెల్లించకుండా నెలల కొద్దీ పెండింగ్లో పెట్టడం వల్ల పెండింగ్లో పెట్టడంతో అవి తడిసి మోపిడాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 1137 కోట్ల రూపాయలు చెల్లింపు చేసిందంట. అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా మనకి 724 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేప్పటికీ. అయితే పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ బకాయిలతో పాటు ప్రస్తుత బిల్లును సైతం క్లియర్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పటివరకు దాదాపు 1137 కోట్ల రూపాయలు రేవంత్ సర్కార్ చెల్లించింది. బకాయిలను సైతం క్లియర్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే అప్పట్లో బెదిరింపులు, ఇప్పుడు మాత్రం సంప్రదింపులు జరుగుతున్నాయంట. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులపై బీఆర్ఎస్ హయాంలో కండిషన్లు పెట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులు ఇవ్వాలని నోరు తెరిచి అడిగేవి కాదు. ఎవరైనా ధైర్యం చేసి బిల్లు ఇవ్వాలని అడిగితే బెదిరించిన సందర్భాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితమైన కార్పొరేట్ హాస్పిటల్లకు మాత్రం బిల్లులు రెగ్యులర్గా చెల్లించేవారని టాక్. బిల్లులు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్ వైద్య సేవలు నిలిపివేస్తే కనీసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు సైతం చేయలేదు. చివరికి విసిగిపోయిన హాస్పిటల్ యాజమాన్యాలు సేవలు తిరిగి పునరుద్ధరిస్తున్నాయట. సేవలు అయితే వీళ్ళే తిరిగి రెజ్యూమ్ చేసేసారంట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ చర్చించుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న హాస్పిటల్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా సంప్రదింపులు జరిపారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొందని, గతంలో ఇలాంటి పరిస్థితులు లేవనే చర్చ కూడా జరుగుతుంది. వీళ్ళ టైంలో కనుక నెట్వర్క్ హాస్పిటల్స్తో మాట్లాడి చక్కగా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తుంటే ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ వచ్చేది కాదు. ఇప్పుడు సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది తెలంగాణలో ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం వల్ల, వాళ్ళకి హాస్పిటల్స్కి బిల్స్ చెల్లించకపోవటం వల్ల ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా రోజుకి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెల్లింపులు జరుగుతుంది కానీ పూర్తి స్థాయి చెల్లింపులు జరగట్లేదు. ఇప్పటికీ చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవట్లేదు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్కి అయితే సరే, కానీ పెద్ద పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూస్తో ఎవరన్నా ఆరోగ్యశ్రీ పెట్టుకొని హాస్పిటల్స్కి వెళ్తే చాలా హాస్పిటల్స్ ఇప్పటికీ నేను సవాల్ చేస్తా, ఎవరికైనా సరే సిటీలో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ నడవట్లా. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అని కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ వెళ్తే ఆరోగ్యశ్రీ మీద అడ్మిట్ చేసుకోని పరిస్థితి కనపడుతుంది. మరి ఈ ప్రభుత్వం గతంలో కాకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపి ఎమర్జెన్సీ కేసులైనా, ఎంత కొంచెం ఎక్కువ కాస్ట్ అయ్యే కేసులైనా సరే అడ్మిట్ చేసుకునే విధంగా పెండింగ్లో ఉన్న బిల్లుల్ని క్లియర్ చేసేస్తే ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడే పథకం. మరి ఈ ప్రభుత్వం అయినా ఈ పథకాన్ని సరిగ్గా ఉపయోగిస్తుందా, లేకపోతే గత ప్రభుత్వం లాగే చేస్తుందో చూడాలి మనం.